మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ 6-14 సంవత్సరాల వయసు వాళ్ళ విద్యార్థులు పాఠశాల ఎన్రోల్మెంట్ నిష్పత్తి 100కి 90% ఉంది. ఇది స్వాగతిస్తూ ఉన్నాం. దాన్ని కాదంటలా 95% ప్రస్తుతం అది 98.1% దాకా నమోదు కావటం సంతోషమే. 2018తో పోల్చుకుంటే 2024 వచ్చేసరికి 66.8% పెరిగినట్టుగా లెక్క చెప్తూనే స్వాగతిస్తూ ఉన్నాం. చదువుకోవాలి, పిల్లలు చదువుకుంటాం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. తెలివితేటలు పెరిగినప్పుడు ప్రైవేట్ రంగమో, ప్రభుత్వ రంగమో, వ్యాపారమో, ఉద్యోగమో ఏదో ఒక పని చేసుకొని బతకడానికి ఆస్కారం ఉంటుంది. సమాజం పట్ల అవకాశం ఉంటుంది. ఆ విధంగా గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టుగా బేరీజ్ వేసుకొని విచక్షణతోని, విజ్ఞానంతోని ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఉచిత నిర్బంధ విద్య ఎలిమెంటరీ స్థాయిలో అమలు చేయాలి. తల్లిదండ్రుల ఉత్సుకత ఎక్కువ. వాళ్ళు ఉత్సాహం చేయబట్టే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజులు అట్లా పెంచుతూ ఉన్నారు. తల్లిదండ్రుల ఉత్సుకత వాళ్ళు చదివితే పోయేది. వాళ్ళు చదవకుండా పోరగాళ్ళ మీద, పిల్లల మీద రుద్దే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి చెత్తనంతా పిల్లల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. ఈ టెన్షన్ తట్టుకొని నిలబడగలిగిన పిల్లలు నిలబడుతున్నారు. లేనటువంటి వాళ్ళు తిరుగుబాటుదారులుగా అవుతూ ఉన్నారు. ముందు వాళ్ళు ఎందుకు కన్నారు? ఏమైనా రోబోలను కన్నారా? ఏదో మరి అర్థం కాదు. చాలామంది పేరెంట్స్కి సంబంధించి వాళ్ళతో మాట్లాడినప్పుడు, చాలా కేస్ స్టడీ చూసినప్పుడు మనకు అర్థమైతే ఇది. చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి అటు కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇంకొక వైపు పేరెంట్స్ ఒత్తిడి నుంచి తట్టుకోలేక ఇక నేను ఎందుకు పనికిరాననే పరిస్థితులకు పిల్లల్ని పెడతా ఉన్నారు. ఈ దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి ఇది. పేరెంట్స్ని మర్డర్ కేసులు పెట్టి జైళ్లలో పడదేం కదా, బయటేస్తే తప్ప వినేటట్టుగా లేరు వీళ్ళు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో 2009 బయట ఉన్న బడిఈడి పిల్లలను కూడా పరిగణలోకి తీసుకొని లెక్కిస్తే పిల్లల నమోదు సుమారు 98.1%గా ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. పిల్లలు చేరినటువంటి సరే అట్లా ఉంచండి. తరగతిలో నిలుపుదల, నాణ్యమైన విద్య, అభ్యసన సామర్థ్యాలు, సాధనా సమ్మిళిత విద్య ప్రధాన భూమిక చెప్పాలి. సమ్మిళిత విద్య లక్ష్యాలు ఏదైతే ఉన్నదో వాటిని సాధించాలంటే పాఠశాల యాజమాన్యాలు తమ వ్యూహాలను, బోధనా వ్యూహాలను అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. పాఠశాలలు తమ పాఠశాల విద్యను నేపథ్యంగా పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఉపాధ్యాయులు తరగతి నిర్వహణలో అవలంబించాల్సినటువంటి పద్ధతుల్ని ముందుకు తీసుకొని పోవాల్సి ఉంటుంది. విద్యార్థుల మాతృభాష, సంస్కృతి, కుటుంబ నేపథ్యం, ఆర్థిక, సామాజిక విషయాలను పరిగణనలోకి తీసుకొని అకాడమిక్లో పెట్టాలి. టీచర్స్ కూడా ఆ విధంగా బోధించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది నేను చెప్పదలుచుకున్నాను. సో దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో సమ్మిళిత విద్యా లక్ష్యాలను నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. విద్యను అందించడంతో పాటు పాఠశాలలో జరిగిన విద్యార్థులందరికీ సమాన స్థాయిలో కుల, వర్గ, మత, లింగ, భాష, ప్రాంతీయ, ధనిక, పేద, గ్రామీణ, పట్టణ, సామాజిక, దివ్యాంగ, అంగ ఎటువంటి సామాజిక పరమైనటువంటి వివక్ష లేకుండా అందరికీ సమానమైనటువంటి అందులో ఇస్తారులే, దానికి సమస్య లేదు. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాలి. ఉన్నత విద్యలో క్యాస్టిజం తెచ్చింది అంటున్నారు. దాటి మీద మళ్ళీ ఇంకో సందర్భంలో చర్చించుదాం. సో ఆ విధంగా పిల్లల్ని ముందుకు తీసుకోవాల్సిన స్కూల్ డ్రెస్సులు కూడా దాని సారాంశాలు కూడా ఆ విధంగానే ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఉన్నత విద్య వరకు, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మాతృభాషలోనే జరగాలి. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాల్సిందే. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు ఆయా భాషా బోధనలు ఏదైతే ఉన్నదో వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి ముందుకెళ్లాల్సింది. ప్రాథమిక స్థాయిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకోవాలి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చినప్పుడు 3వ తరగతిలో చేరే నాటికే చదవటం, రాయటం, గణిత సామర్థ్యాలు 8వ తరగతికి వచ్చినా రావట్లేదు పిల్లలకి, 9వ తరగతికి వచ్చినా రావట్లేదు. RRR రీడింగ్, రైటింగ్, రాయటం, చదవటం, అధ్యయనం చేయటం ఇవన్నీ ఉండాలి. అది పిల్లలకి ముఖ్యంగా ప్రభుత్వ విద్యా స్కూళ్ళలో అది లేదు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అట్లే గాలిగత్తరగానే వచ్చినాయి. సో ఇది పరిస్థితి. వాళ్ళ పరిగణనలో తీసుకోవాలి. తరగతిని బయల్స్ ఫ్రెండ్లీ తరహాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. భారం లేని విద్యను పిల్లలకి చేయాలి. ఏదైతే ఉందో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో జాతీయ విద్యా చట్టాన్ని దాన్ని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకి ఈజీగా ఉండాలి. ఉమ్మడిగా అకాడమిక్ అభ్యున్నతికి కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ సమ్మిళిత విద్య కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ పాఠశాల ఉపాధ్యాయుడు అనుసరించాల్సినటువంటి పద్ధతులు సమ్మిళిత విద్యకు సంబంధించి శిశు విద్యా లక్ష్యాలను సాధించాలి. పిల్లలందరికీ ఒక్కొక్కడికి కిందకి తీసుకొచ్చి నాణ్యమైన మాతృభాష, సంస్కృతి, వ్యవహారాలు, హెరిటేజ్ అండ్ కల్చరు, ఇంగ్లీష్ మీడియం విద్య, భవిష్యత్తు ఐఐటి ఫౌండేషన్ కోర్సులకి వెళ్ళేటువంటి విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం అనేది ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
వాస్తవాలను మనం చూసుకున్నప్పుడు 40% మంది స్టూడెంట్స్ ఇప్పటికి కూడా స్టడీస్కి సంబంధించి 9వ తరగతి పిల్లగాడు, 10వ తరగతి పిల్లగాడు 3వ తరగతి పుస్తకాలను చదివి అది అవగాహన చేసుకునే నేపథ్యాలు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఎటువైపు పోతా ఉన్నారు ఈ పిల్లలంతా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి పరిస్థితుల నుంచి మనం ముందుకు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో 80% ఉత్తీర్ణత సాధిస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈ మధ్యనే ఎస్సీఆర్టీ నిర్వహించిన ఫరక్ రాష్ట్రీయ సేవాక్షన్ సర్వే దాని ప్రకారం సుమారు 75% మంది 9వ తరగతి విద్యార్థులు చిన్న చిన్న కాన్సెప్ట్లను కూడా చదివి అర్థం చేసుకోలేని దుస్థితిలో పరిస్థితుల్లో ఉన్నారంటే చాలా బాధాకరం అది. సో ఎటువైపు పోతుంది మన విద్యా విధానం మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఫరక్ రాష్ట్రీయ సేవా శిక్ష సర్వేలో ముందంజ ఫస్ట్ ఫేస్లలో పంజాబ్, తర్వాత కేరళ, తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అధ్యయనాలు కూడా అవే జరుగుతాయి. దేశంలో సుమారు 47% మంది 3వ తరగతి విద్యార్థులు చిన్న కథలను కూడా చదివి అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో 9వ తరగతి, 10వ తరగతి, 8వ తరగతి విద్యార్థులు ఉండటం బాధాకరం. సో ఇది పరిస్థితి. 36% మంది విద్యార్థులు కూడికలు కూడా చేయలేకపోతా ఉన్నారు 100కి. 6వ తరగతి సుమారు 34% మంది స్థానిక సంస్థలు, మార్కెట్, ఇతర సంస్థల గురించి కనీస నాలెడ్జ్ లేకపోవడం బాధాకరం. 9వ తరగతి విద్యార్థులకు సుమారు 50% మంది సోషల్ స్టడీస్ సబ్జెక్టులో రాజ్యాంగం గురించి, వాటి సూత్రాల గురించి, జాతీయ ఉద్యమాల గురించి అవగాహన కనీస నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఆ సిలబస్ చదివి ఉన్నా కూడా వీళ్ళు పాఠాలు చెప్తున్నారా, గాడులు కాస్తున్నారా ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో పిల్లలకి కనీసం 40% మంది విద్యార్థులు కోసం ప్రత్యేక సిలబస్ని పూర్తి చేయటం లక్ష్యం. తర్వాత తరగతి గదిలో అభ్యాసాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ ఉపాధ్యాయుల నైపుణ్య కార్యక్రమాలు చేయాలి. 21వ శతాబ్దం వైపు అడుగులు వేసే క్రమంలో మూల సూత్రాలకు అనుకూలంగా ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. వీటితో పాటు అకాడమిక్ లోపాలు ఉన్నాయి, నాన్ అకాడమిక్ లోపాలు ఉన్నాయి. త్రాగునీరు ఉండదు. ప్రభుత్వ విద్యారంగంలో అట్టడుగు వర్గాల పిల్లలు, పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో, విద్యా సంస్థల్లో చదువుకుంటున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇందులో బాలికా వివక్ష, ఒకే తల్లి కడుపును పుట్టిన కొడుకుని చిన్నోడైనా పెద్దోడైనా గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్కి, కార్పొరేట్ స్కూల్కి పంపించడం, ఆడపిల్ల అయితే పెద్దదైనా చిన్నదైనా గవర్నమెంట్ స్కూల్కి పంపించడం ఒక ఆనవాయితీ లాగుంది. ఇది డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. ఆ పిల్లలకి వాష్రూమ్లు ఉండవు, త్రాగునీరు ఉండదు, మౌలిక వసతులు ఉండవు, కనీసం టీచర్స్ సరిపడా ఉండరు, 10వ తరగతి రిజల్ట్స్ ఉండదు, ఇంగ్లీష్ మీడియం ఉండదు, గ్రౌండ్ ఉండదు, ఆర్ట్ ఉండదు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండవు, ఫిజికల్ డైరెక్టర్లు ఉండరు. ఆ విధంగా ఎటు చూసినా కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. వీటిని అధిగమించుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో విధాన నిర్ణయాలకు సంబంధించి, వ్యూహాలకు సంబంధించి, ఎత్తుగడలకు సంబంధించి, పద్ధతులకు సంబంధించి విధి విధానాలను రూపొందించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందైతే ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి పెద్దలారా మిత్రులారా.